ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లా దతగంజ్ ప్రాంతంలో ఒక చెరువు తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. దతగంజ్ తహసీల్లోని సారై పిపారియా గ్రామంలో చెరువు తవ్వుతుండగా దాదాపు 6 అడుగుల లోతులో కనిపించిన ఈ పంచముఖి శివలింగం పాలరాయితో తయారైనట్టు తెలుస్తోంది. ఈ శివలింగం సుమారు 300 సంవత్సరాల పురాతనమైందే అయిండొచ్చని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. అక్కడి వారికి ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో పంచముఖి శివలింగానికి భక్తులు పూజలు చేస్తున్నారు. శివభక్తులు భారీగా అక్కడికి చేరుకుని పూజలు చేపట్టారు. శివలింగం ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ దర్యాప్తు చేయనుంది. శివలింగం లభ్యమైన ప్రదేశంలో శివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు. పంచముఖ శివలింగం అనేది శివుని 5 ముఖాలను సూచిస్తుంది. ఇవి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనే 5 శక్తులకు ప్రతీకలుగా ఉంటాయి. సాధారణంగా శివలింగాలు నిరాకారంగా పూజించబడినప్పటికీ పంచముఖ లింగం శివుని 5 అంశాలను సూచిస్తుంది మరియు శివలింగం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది.